సుందరి మీ నాన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారు? నాకేం తెలీదు. పొద్దున్నే లేచి కుక్కలకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి తను కొత్త బట్టలు వేసుకుని కూర్చున్నారు. ఏమిటో ఆ పిచ్చి, కుక్క పిల్లల్ని మన పిల్లల్లా చూసుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది. మనిషి కుక్క పిల్ల పుడతాయంటారా? నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. కాకపోతే మనం ఈ పేపర్లో చూస్తూనే ఉన్నాం కదండి, మనిషికి మేక పిల్ల పుట్టడం, కోతి పిల్ల పుట్టడం, కుక్క పిల్ల పుట్టడం. కాకపోతే ఆ వండర్ నా ఇంట్లో జరగడం అనేది వండర్. మా అల్లుడిని మీరు చూసారు కదా, చూడడానికి మనిషిలాగే ఉంటాడు, కానీ అన్ని కుక్క లక్షణాలే. ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ అనురాగం నిజంగా నా అదృష్టం లేండి. మనం కాఫీ కప్పులో తాగుతాం కదా, కానీ మా అల్లుడు అలా కాదు, దాన్ని సాసర్లో పోసుకుని అలా నవ్వుతాడన్నమాట. కాకపోతే ఒకటే ప్రాబ్లము, అమ్మాయిని అల్లుడిని తీసుకుని ఏ బజార్కైనా బయలుదేరాను అనుకోండి, దారిలో ఏదైనా ఎలక్ట్రిక్ పోల్ కనిపిస్తే గబక్కా పరిగెత్తుకుంటూ వెళ్ళి గబగబా వాసన చూసేసి కాదు ప్లీజ్ ఇది మాత్రం రాయకండి, ఇది మాత్రం రాయకండి, బాగుంటది కదా. ఏమండి, ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. ఓయ్, తమాషాగా ఉందా? కుక్క బిస్కెట్లు ఇస్తున్నావు? ఏ నీ కుక్కలా కనిపిస్తున్నానా? కుక్కల్ని కన్న వాళ్ళు కుక్కలా కనిపించక ఎలా కనిపిస్తారండి? వెళ్ళి పేపర్ చూసుకొని మీ లైఫ్ హిస్టరీ అంతా వచ్చింది. ఏమిటిది? ఏమైంది? మధ్యలో నువ్వు అటు ఇటు ఇవి నాకు పుట్టేయా? మరి వీటిని నాకు ఇచ్చేటప్పుడు ఏమని చెప్పావు? ఇవే నీ మనవడు మనవరాలు అనుకో అన్నావు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు, మరి నీకు పుట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారు? అయితే మాత్రం నాకు కుక్క లక్షణాలు ఉన్నాయా? ఎలక్ట్రిక్ పోల్ కనిపిస్తే కాలు అది రాయొద్దని చెప్పానే. ఇదిగో, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నువ్వు మళ్ళీ ఆ విలేకరులను పిలిచి ఇవి నాకు పుట్టలేదని చెప్పాలి. ఎలాగా? నిజంగా నీకు కొడుకో కూతురో ఉన్నట్టయితే అయ్యా వీడు నా మనవడు, ఇది నా మనవరాలు, ఇవి కావు అని చెప్పు ఉండేవాని. కానీ లేదే. అర్జెంటుగా రూమ్ లో అగరత్తులు వెలిగించు, ఓ గ్లాస్ పాలు పెట్టు, గూట్లోంచి ఆ ప్యాకెట్ మాత్రం తీయద్దు. ఓకే? పదరాపలికి. ఏమైతేనే అల్లుడు దారిలోకి వచ్చాడు. ఏయ్, మీరిద్దరు ఈ వంతెన మీద కూర్చొని ఏం చూస్తున్నారు? హనుమంతుడు సముద్రం దాటాడు కదా, చూడ్డానికి కూర్చున్నాం. అవునవును. అవును, హనుమంతుడు ఎప్పుడో దాటేశాడుగా. తిరిగి రావచ్చు కదా, అందుకే చూడడానికి కూర్చున్నాం. అవునవును, ఈ మధ్య టీవీలో భారత రామాయణాలు చూసి పిల్లలు ఇలా తయారవుతున్నారా?